నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మీ సీరియల్లో డైలాగ్ కాకుండా నేను ఒక చిన్న డైలాగ్ చెప్తా, ఆ యాసలో మీరు ఆ డైలాగ్ ని చెప్పగలరు. శ్రీకాకుళంనా? అన్ని అంటే మీరు చెప్పాలి శ్రీకాకుళంలో దాన్ని ఎలా అంటారు. నాకు తెలుసు, Yeah. అన్ని యాసలో నాకు ఎలా అంటారని తెలుసు. అయితే ఓకే. ఏంట్రా ఇంకా కూలెక్కలేదా వాటర్ డైలాగ్. ఏంట్రా ఇంకా కూలెక్కలేదు? కూలెక్కలేదా వాటర్ శ్రీకాకుళం యాసలో ఎలా అంటారు? నాకు తెలియదుగా. అలా ఆర్టిస్ట్ చెప్తారు కాబట్టి అక్కడే చెప్తాను. ఇక్కడ మీరు చెప్తే నేను చెప్తాను. ఇప్పుడు నేను చేసుకున్నాను అన్నారు కదా మీరు. నేర్చేసుకున్నాను అని అంటే వాళ్ళు పలికినట్టుగా పలకడం నేర్చుకున్నాను. పలికినట్టుగా పలకడం నేర్చుకున్నారు. నాకు కూడా తెలుగు వచ్చండి, మీరు ఎంత ఫాస్ట్ గా చెప్పినా కూడా నేను grasp కావాలని చేస్తాను. ఫాస్ట్ గా చెప్పట్లేదు. దట్ ఈస్ మై రెండరింగ్. నేను ఫాస్ట్ గా చెప్తాను, మాట్లాడటం ఫాస్ట్ గా ఉంటుంది. రాజమండ్రి యాసలో ఎలా చెప్తారు ఆ డైలాగ్? నాకు తెలియదండి. నేను నిజంగా? నాకు పర్ఫార్మెన్స్ చేసిన దానికి న్యాయం చేస్తాను, కానీ నేను ఓన్ గా చేసుకొని చేయాలి అని అంటే నేను ఆర్టిస్ట్ నో లేకపోతే డైరెక్టర్ నో ఇంకొకటి అవుతాను కదా. అవును, ఆర్టిస్ట్ గా ఎందుకు ట్రై చేయలేదు మరి మీరు ఇప్పుడు? నాకు నిజం చెప్పాలంటే ఆఫర్స్ ఉన్నాయి, బట్ నా మైండ్ లో ఆ థాట్ లేదు. అంటే సీరియల్సా లేకపోతే? సీరియల్స్ అడిగారు అండ్ షార్ట్ ఫిల్మ్స్ కి అలా కూడా అడిగారు, కానీ నా మైండ్ లో ఆ థాట్ లేదు కాబట్టి ఇప్పటి వరకు చేయలేదు. ఓకే, మీ ఫేవరెట్ సీరియల్ క్యారెక్టర్ ఏంటి? మీ సీరియల్స్ చెప్తారు కదా. నాకు అన్ని ఫేవరెట్ అంతే. నాకు అంటే ఏ ఆర్టిస్ట్ కూడా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేరు. ఎందుకంటే ప్రతిదీ చాలా ఇష్టపడి చెప్తాం, ప్రతిదీ కూడా మన అనుకొని చెప్తాం. ఇప్పుడు ఇందాక మీరు ఆర్టిస్ట్ గా చేయలేరు, ఇప్పుడు ఒక సీరియల్ కి చేసాం అనుకోండి, ఒక మూవీకి చేసామండి, అది మాత్రమే చేయగలుగుతాం. ఇప్పుడు రోజుకి నేను ఒక 10 పాత్రలు పోషిస్తాను. ఓకే, అలా ఇది చాలా హ్యాపీగా ఉంది దానికన్నా. 10 పాత్రలు 10 క్యారెక్టర్స్, ఒక్కొక్కరు దాంట్లో వెళ్ళి పరకాయ ప్రవేశం చేసి ఆ అంతే క్యారెక్టర్ కదా. నుంచి మళ్ళీ బయటకు వచ్చి ఇంకో ఒకే క్యారెక్టర్. రోజు 10 సీరియల్స్ చేయటం అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఒకసారి ఆ ఊహించుకోండి. ఒకే రోజు మీరు 10 సీరియల్స్ కి డబ్బింగ్ చెప్తారు? చెప్తాను, రన్నింగ్ సీరియల్స్ కదా. ఎంత టైం పడుతుంది ఒక సీరియల్ డబ్బింగ్ నాకు అయిపోవడానికి? ఒక ఎపిసోడ్ చెప్పాలంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఒక ఎపిసోడ్ కి ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes వచ్చే ఎపిసోడ్ కి నేను ఒక హాఫ్ అన్ అవర్ డబ్ చేస్తాను. అంతే? ఇంత ఫాస్ట్ గా? స్టార్టింగ్ కూడా ఇంతే ఫాస్ట్ గా ఉండేది అప్పుడు? అంటే సింగింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను కదా, కొంచెం ఎమోషన్స్ అవి పలకటం ఈజీ అయ్యింది. ఓకే, మీ ఫస్ట్ సీరియల్ ఏంటి గుర్తుందా మీకు ఇట్లా డబ్బింగ్? ముత్యాల ముగ్గు. ముత్యాల ముగ్గు దానికంటే ముందు రాణివాసం కి వాయిస్ టెస్ట్ ఇచ్చి ఓకే అయ్యింది, కానీ టెలికాస్ట్ లోకి వెళ్ళింది మా ఫస్ట్ ముత్యాల ముగ్గు. ఇంటికి వెళ్ళి చూసుకున్నారా? గుర్తుందా మీకు అది? అది ఫస్ట్ శ్రీకాకుళం. నాకు అసలు యాస రాదు. వచ్చా అంటే వచ్చు అని అబద్ధం చెప్పేసి వెళ్ళి మైక్ ముందు కూర్చున్నాను. ఏంటి ధీమా అంటే ప్రాంప్టింగ్ వినిపిస్తుంది, పర్ఫార్మెన్స్ చేసే ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్, మంచిగా పర్ఫార్మ్ చేసే ఆర్టిస్ట్ అని చెప్పి తెలుసు. సో ఆ ధీమాతో వెళ్ళి కూర్చున్నాను. ఆవిడ అక్కడ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు, అది నాకు బాగా ఈజీ అయింది. స్టెప్ ఇన్ టు ఇండస్ట్రీ అనేది నాకు చాలా ఈజీ అయింది. ఓకే, ఇప్పుడు తెలుగు వచ్చిన హీరోయిన్స్ అయితే ఓకే, సమ్ టైమ్స్ కొంతమంది మరి లేడీ హీరోయిన్ ఇంకా ఈజీ. ఇంకా ఈజీనా ఏంటి? నీకు క్వశ్చన్ అడగొద్దా మిమ్మల్ని, మీరే చెప్పేస్తారు. అంటే మీరు తెలుగు రాకపోతే కష్టం అవుతుంది. తెలుగు రాకుండా వాళ్ళు బ్రోకెన్ తెలుగు మాట్లాడుతున్నారు అనుకోండి, ఆ షార్ట్ లో బ్రోకెన్ తెలుగు ఉంది అంటే మీరు దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు అని నేను అడగబోయాను. మీరే ఇంకా ముందే ఈజీగా ఉంటుంది ఇంకా అని చెప్పి. అంటే మనకి టైమింగ్ ఇస్తారు వాళ్ళు. అంటే ఒక డైలాగ్ ఫ్రేమ్ చేసిన, ఇప్పుడు ఏదో ఒక డైలాగ్ ఉందనుకోండి, ఆ డైలాగ్ కి కావాల్సినంత లెంత్ వాళ్ళు ఇచ్చేస్తారు. ఓకే, సో ఆ డైలాగ్ లెంత్ లో ఆ మీనింగ్ వచ్చేలా మనం చెప్పేసుకోవచ్చు. తెలుగు వచ్చిన వాళ్ళతో ఇబ్బంది ఏంటంటే ఉన్న డైలాగ్ ని వాళ్ళు ఓన్ చేసేసుకొని చెప్తూ ఉంటారు. సో దట్ ప్రాంప్టింగ్ ఒకటి ఉంటుంది, స్క్రిప్ట్ లో ఒకటి ఉంటుంది, ఆర్టిస్ట్ అంటే అన్ని సార్లు అని కాదు, కొన్నిసార్లు స్క్రిప్ట్ ఒకటి ఉంటుంది, వాళ్ళు చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది. అలాంటి టైంలో మనం చూసుకోవాల్సి వస్తుంది, కానీ ఇక్కడ అవసరం ఉండదు. ఓకే, ఎప్పుడైనా ఫ్లో త్రూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఎప్పుడైనా ఇలా డబ్బింగ్ చెప్తూ ఆ పర్టికులర్ ఆర్టిస్ట్ ని ఎందుకు ఇలా చెప్తుందని తిట్టుకున్నారు మీరు ఎప్పుడైనా? అలాంటి సందర్భాలు రాలేదండి. నిజంగా రాలేదు. ఇంత లాగ్ చేసి చెప్పిందనో లేకపోతే నాకు అలాంటివి ఛాలెంజింగ్ గా అనిపిస్తాయి. అలాంటి వాళ్ళు ఉండటం వల్ల ఈ రోజు మనం ఉన్నాం కదా అనిపిస్తుంది నాకు. యూనో అర్థమైంది. సో వాళ్ళు చేసే ఆ ఫాల్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయంటే వాటిని కవర్ చేయడానికే కదా ఇక్కడ మనం ఉంది కూడా. సో ఇలా జరుగుతూ ఉండాలనిపిస్తుంది నాకు. అలా జరుగుతూ ఉంటే మీకు ఇంకొంచెం ఎక్కువ ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇంకా చాలా మందికి డబ్బింగ్ చెప్పుకునే అవకాశాలు వస్తాయి. అబ్బా స్వార్థం కదా ఇది. అంతే మరి, ఉండాలి కదా కొంచెం. మన వాళ్ళ కోసం మనం స్వార్థపడటంలో తప్పులేదు. మన వాళ్ళ కోసం అంటే మా డబ్బింగ్ ఆర్టిస్టుల కోసం. డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంటుందా అండి?
ఉంది కదా, టీవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, రెండు Okay. డిఫరెంట్. మీరు మూవీస్ లో ట్రై చేయలేదు అసలు? మూవీ కార్డ్ ఉంది నాకు. మూవీ ట్రై చేయడానికి మూవీస్ చెప్పాను, నేను మూవీస్ చెప్పాను, చెప్తున్నాను, ఓకే. సిరీస్ వర్క్స్ చెప్తున్నాను. ఏది బెటర్ అంటే ఏం చెప్తారు? నాకు రెగ్యులర్ గా చెప్పాలి అని అంటే నేను టీవీకే ఓటేస్తాను. TV ప్రతిరోజు జనాల్లోకి వెళ్ళొచ్చు, ప్రతిరోజు మన ఇంటి వాళ్ళందరినీ పలకరించినట్టుగా అనిపిస్తుంది నాకు. సినిమా అంటే ఎప్పుడో 6 నెలలకి 3 నెలలకి సంవత్సరానికి వెళ్తూ ఉంటాం జనాల్లోకి. ఓకే. ఇదైతే రోజు వెళ్ళొచ్చు కదా, రోజు మన వాళ్ళందరినీ వెళ్ళి అలా సరదాగా పలకరించుకొని కబుర్లు చెప్పుకున్నట్టుగా అనిపిస్తుంది. కానీ బ్యాక్ ఎండ్ లో ఉండడం వల్ల అంత గుర్తింపు రాదు అనేది ఒక మైనస్ యాక్చువల్లీ ఆఫ్టర్ కరోనా అని చెప్పొచ్చు, లేదంటే ఈ సోషల్ మీడియా బాగా ఇదైపోయిన తర్వాత జనాలకి తెలిసింది ఇప్పుడు డబ్బింగ్ ఒక ఫీల్డ్ ఉంది, ఇందులో ఇలా ఉంటుంది, వాళ్ళు వచ్చేది ఓన్ వాయిసెస్ కాదు, వెలగాన్ నుంచి వీళ్ళు మాట్లాడతారు అనేది ఇప్పుడు జనాలకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇప్పుడు కొంచెం తెలుస్తున్నారు కూడా. తెలుస్తుంది. అండ్ బయట ఎప్పుడైనా మేము వెళ్ళినప్పుడు కూడా కొంతమంది గుర్తుపడతారు, వాయిస్లు గుర్తుపడతారు. ఇప్పుడు మేము ఇచ్చిన ఇంటర్వ్యూస్ చూసిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళ పలకరింపులో కానీ చాలా ఆప్యాయత ఉంటుంది. అంటే రోజు వాళ్ళని వెళ్ళి పలకరిస్తూ ఉంటాం కదా వాయిస్ తో, సో వాళ్ళు మనల్ని ట్రీట్ చేసే విధానం చాలా ప్రేమ, ఆప్యాయత, మనతో రోజు వాళ్ళు ఉన్నట్టుగానే ఉంటుంది, వాళ్ళు చూపించే అఫెక్షన్ అండ్ ఆల్. అవునా? నాకు అది చాలా చాలా నేను ఫేస్ చేశాను సీరియస్లీ. ఓకే. కానీ విలన్ క్యారెక్టర్స్ చెప్పే వాళ్ళని తిడుతుంటారు కదా, అది మాకు దేవెనలు అనుకోవాలి. అంటే యూనో నా సీరియల్స్ అన్ని కూడా దేవుడి దయ వల్ల అనుకోవాలి, లేదంటే మన వ్యూవర్స్ యొక్క ఆశీర్వాదాలు అనుకోవాలి. కానీ ప్రతిది నేను హీరోయిన్ కి చెప్పినవి కూడా చాలా డిఫరెంట్. హీరోయిన్ అనగానే బబ్లీగా, సాఫ్ట్ గా, క్యూట్ గా, ఒక సెంటిమెంట్ గా, ఒక రకమైన ఒక ఇది ఉంటుంది కదా, అలా కాకుండా నేను చెప్పిన హీరోయిన్స్ అందరు కూడా డిఫరెంట్ గా ఉండింది. నేను మిఠాయి కొట్టి చిట్టమ్మ అంజనాకి చెప్పాను, దట్ ఈస్ గోదావరి యాస. సూర్యకాంతం చెప్పాను, సూర్యకాంతంలో తను ఒక టామ్ టైప్ ఆఫ్ అమ్మాయి. ఇంటి గుట్టు చెప్పాను, తను ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. అలా ఇప్పుడు చెప్తున్న పద్దు క్యారెక్టర్ తను చాలా ఇన్నోసెంట్, ఘరానా మొగుళ్ళలో పద్దు క్యారెక్టర్ చెప్తుంది, అది చాలా అంటే చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్. ఓకే. ఎందులోనే జీలో ఇప్పుడు ఉమ్మడి కుటుంబం, జగదాత్రి రెండు విలన్ క్యారెక్టర్స్. నీలిమ క్యారెక్టర్ జగదాత్రిలో వచ్చేసి తను బాగా ఒక ప్రొఫెషనల్ విలనిజం టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఓకే. ఉమ్మడి కుటుంబంలో తను విలనే, కానీ ఒక ఫన్నీ తన ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆల్, తన పర్ఫార్మెన్స్, నాకు అవన్నీ అలా కొంచెం డిఫరెంట్ గా చేస్తారు కదా పర్ఫార్మ్. వాళ్ళందరూ చూస్తుంటే నాకు ఎంత ముచ్చటేస్తుంది అంటే వాళ్ళు మాకు పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఇస్తున్నారు, రెగ్యులర్ గా రొటీన్ గా కాకుండా అని అనిపిస్తుంది. రెగ్యులర్ డైలాగ్స్ లేకుండా కొత్తగా ఉంటే ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క విధంగా ఉంటుంది వాళ్ళ డైలాగ్ డెలివరీ. వాళ్ళ పల్స్ పట్టుకోవడానికి మాకు పైలట్ ఎపిసోడ్స్ అన్ని అది హోంవర్క్ అన్నమాట మాకు. బయట ఎప్పుడైనా అంటే నేను చాలా దగ్గర చూసాను, ఆ సీరియల్లో ఆ క్యారెక్టర్ లో ఆవిడని ఇబ్బంది పెట్టింది, నువ్వు ముద్ర శబ్దాన అయ్యో, నాకు గృహలక్ష్మి చెప్పినప్పుడు మా ఆర్టిస్ట్ వాళ్ళ మదరే మేము మామూలుగా యూజువల్ గా బయట కలిస్తే ఇందాక లాస్య అనుకొని నిన్ను చంపేద్దాం అనుకున్నానే అని వచ్చారు ఆంటీ నా దగ్గరికి. ఆంటీ అది లాస్య ఆంటీ, వేదవతి కాదు అని అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అది ఇంకా గ్రేట్ఫుల్ మూమెంట్స్ యూనో, అంటే అంతగా వెళ్తున్నామా జనాల్లోకి, ఇంత అది నిజంగా మంచి మెమరబుల్ మూమెంట్స్ కదా అవన్నీ. నాకు బాగా నచ్చుతాయి అవన్నీ, నేను చాలా హ్యాపీగా తీసుకుంటాను. ఓకే. సీరియల్స్ అంటేనే ఇప్పుడు సినిమా అనుకోండి 3 గంటలు అయిపోతుంది కదా, సీరియల్ ఒక కట్టు ఒక షాట్, ఇక్కడ హీరోయిన్ ఫేస్, అక్కడ వాళ్ళ అమ్మ ఫేస్, వాళ్ళ నాన్న ఫేస్, అందరిది ఇట్లా ఒకసారి ఎక్స్ప్రెషన్ కవర్ చేయాలి. ఒక డైలాగ్ ఈ వీక్ వచ్చేస్తే ఇంకో డైలాగ్ ఇంకో వీక్ వస్తుంది. ఎలా అండి మేనేజ్ చేస్తారు? అంటే ఒక డైలాగ్ అది మా ప్రాబ్లం కాదు కదా, మేము ఒక సీన్ కంప్లీట్ చేసేస్తాం, ఒక ఎపిసోడ్ కంప్లీట్ చేసేస్తాం. వాళ్ళంతా పాపం ఎడిటర్స్, డైరెక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ ఇంటర్కట్ షాట్ ఏది పడాలి, ఏ సీన్ తర్వాత ఏ సీన్ రావాలి అనేది వాళ్ళు చూసి నవ్వుకుంటారు. మీరు ఎప్పుడైనా నవ్వుకునే సందర్భాలు ఏమి ఉండవు, మేమంతా చాలా ఇష్టంగా ప్రాణం పెట్టి చేస్తుంది కదా, ఎలా ఫన్నీగా తీసుకుంటాం లేం కదా. మరీ మీరు మరి ఏదో నెగటివ్ గా నవ్వుకుంటాం అని అంటే, ఇప్పుడు నేను ఇల్లు ఇల్లాలు పిల్లలు కాదు ప్రియురాలు కాదు, ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అండ్ నువ్వుంటే నా జతగా, ఆ 2 సీరియల్స్ నేను ఇంట్లో పెట్టి నాకు కొంచెం డౌన్ ఫీల్ ఉన్నా, లేదంటే కొంచెం డల్ గా అనిపించిన డే ఆ 2 సీరియల్స్ పెట్టుకొని చూస్తాను నేను. ఎందుకంటే ఒకటి ఫన్నీ, అమ్మాయి ఎంత బాగా పర్ఫార్మ్ చేస్తుందంటే, సూర్యకాంతం క్యారెక్టర్ చేస్తున్న అమ్మాయి సీరియస్లీ హారిక అనుకుంటా ఇప్పుడు గుర్తొస్తుంది అమ్మాయి పేరు, ఎంత బాగా పర్ఫార్మ్ చేస్తుంది అని అంటే, నాకు ఆ చిన్న బిట్స్, ఆ బ్రీడ్స్, చిన్న ఎఫెక్ట్స్ తీసుకోవడం చాలా కష్టంగా ఉంది నిజం చెప్పాలంటే డబ్బింగ్ చెప్పడానికి. స్టిల్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్.
అంత బాగా పర్ఫామ్ చేస్తుంది. ఆర్టిస్టులు అంత మంది